హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో పల్లవి తెలుగు వ్లాగ్స్ ఇన్ కెనడా. నన్ను ఫస్ట్ టైం చూసిన వాళ్ళైతే నా పేరు పల్లవి అండి. మేము కెనడాలో ఉంటున్నాము. నేను మా హస్బెండ్ అండ్ నాకు ఒక బాబు. వాడు గ్రేడ్ 1 చదువుతున్నాడు. ఈరోజు వచ్చేసి నేను కొంచెం షాపింగ్ కోసం అని చెప్పేసి కెనడియన్ టైర్ అని ఒక షాప్కి వచ్చానండి. యాక్చువల్గా నాకు కొన్ని కంటైనర్స్ కావాలి. కొంచెం ఈ ఇడ్లీ పిండి, దోస పిండి ఇలాంటివి స్టోర్ చేసుకోవడానికి నా దగ్గర ఉన్న బౌల్స్ బాగా పెద్దగా ఉన్నాయి. సో కొంచెం ఏదైనా కంటైనర్స్, కొన్ని బౌల్స్ కావాలి మైక్రోవేవ్ చేయడానికి. సో అవి చూద్దాము అని చెప్పేసి కెనడియన్ టైర్కి వచ్చాను. ఈ కెనడియన్ టైర్ ఇంకా ఎలాగో ఇక్కడికి వచ్చాను కదా, ఒక వీడియో షూట్ చేస్తే మీకు కూడా చూపించవచ్చు అని చెప్పేసి ఒక వీడియో చేశానండి. ఇందులో ఈ కెనడియన్ టైర్లో మనకు వచ్చేసి చాలా రకాల టూల్స్ దొరుకుతాయి, కార్ పార్ట్స్ దొరుకుతాయి, కార్వి టైర్స్ దొరుకుతాయి, ఇంకా మనకి పెట్ సప్లైస్ కూడా దొరుకుతాయండి. ఇంకా మెయిన్ వచ్చేసి స్పోర్ట్స్కి రిలేటెడ్ కూడా మనకి బాగానే దొరుకుతాయి. ఇక్కడ స్టీల్ ఐటమ్స్ అవి కూడా చాలా మంచి క్వాలిటీ ఉంటాయండి. ఇంకా ఇవి నేను చూస్తున్నవి ఏంటంటే క్యాస్ట్ ఐరన్ ప్యాన్స్. అసలు చాలా వెయిట్ ఉన్నాయండి. ఆల్మోస్ట్ $25 to $45 మధ్యలో ఉన్నాయి అవి. ఎప్పటి నుంచో అనుకుంటున్నాను తీసుకుందాము అని చెప్పి, బట్ బరువు చాలా ఉన్నాయి. కొంచెం కడగడం అది ఇబ్బంది కదా. నాకు ఇంకా డిష్ వాషర్ కూడా లేదు. నేను మామూలుగా హ్యాండ్ వాషే చేసుకోవాలి ఇక్కడ. కష్టం అంత వెయిట్ ఉంటే అని చెప్పేసి నేనైతే అది తీసుకోలేదు. బట్ చూస్తున్నా ఎప్పుడైనా కొంచెం లైట్ వెయిట్లో ఏదైనా కనిపిస్తే తీసుకోవచ్చు అని. క్వాలిటీ అయితే చాలా బాగున్నాయండి. నా ఫ్రెండ్ కూడా యాక్చువల్గా వాడేవాళ్ళు. నాకు తను చెప్పారు ఈ క్యాస్ట్ ఐరన్వి చాలా బాగున్నాయి ప్యాన్స్ అని చెప్పేసి. ఇంకా అలా నేను ఎప్పుడొచ్చినా ఈ స్టీల్ ఐటమ్స్, ఈ క్యాస్ట్ ఐరన్, మన కుకింగ్ బౌల్స్ ఉంటాయి కదా, అవన్నీ నేను కంపల్సరీ ఒకసారి చూసే వెళ్తాను. అండ్ ఇంకా ఈ క్లియరెన్స్ చూసారా, ఈ క్లియరెన్స్లో ఒక్కొక్కసారి మనకు కావాల్సిన ఐటమ్స్ కూడా చాలా తక్కువకి వస్తాయండి. సో అవి కూడా నేను చెక్ చేశాను. ఏమన్నా మనకి రెగ్యులర్గా వాడేవి ఏదన్నా అవసరం ఉంటే తీసుకోవచ్చు కదా అని చెప్పేసి. ఇంకా మా వాడేమో బర్త్డే డెకరేషన్స్ ఉంటాయి కదా, ఆ బర్త్డే డెకరేషన్స్ దగ్గరికి వెళ్దామమ్మా, అక్కడ చూద్దాము అని చెప్పేసి తీసుకెళ్తున్నాడు. ఇంకా మా ఫ్రెండ్ వాళ్ళు యాక్చువల్గా ఏదో ఎక్స్టెన్షన్ వైర్ కూడా కావాలి అని చెప్పారు. అది కూడా తీసుకొచ్చాము. ఇక్కడ ఏమన్నా దొరుకుతుందేమో అని చెప్పి. మాకైతే దాన్ని ఏం దొరకలేదు. వాళ్ళు యాక్చువల్గా వేరే లొకేషన్లో ఉంటారు, అక్కడ దొరకలేదు అని చెప్పేసి ఇక్కడ చూడమన్నారు. కానీ మాకు ఇక్కడ కూడా దాని వైర్ అయితే ఏం దొరకలేదు. ఇంకా అది చూసుకున్నాము. చూసుకొని నాకు ఏం కావాలో అవి తీసుకున్నాను. తీసుకున్న తర్వాత ఇంకా ఇట్లా వీడు బర్త్డే డెకరేషన్స్ అంటున్నాడు కదా, ఒకసారి అక్కడికి వెళ్ళి చూద్దాము అని చెప్పేసి కొంచెం ఇలా ముందుకు వచ్చామండి. చూస్తున్నారా ఇక్కడ నెంబర్స్, బెలూన్స్, చాలా రకరకాల డిజైన్స్తో ఉన్నాయి మనకి. ఇంకా మనకి బర్త్డే పార్టీకి కావాల్సిన అన్ని ఐటమ్స్ కూడా ఇక్కడ దొరుకుతాయండి. లైక్ మనకి ప్లేట్స్, గ్లాసెస్ అవి ఉంటాయి కదా, పిల్లలు కొంచెం డిజైన్ అలా ఉంటే ఇష్టపడతారు కదా. సో మనకి దానికి రిలేటెడ్ కూడా మనకి బాగానే ఇక్కడ దొరుకుతాయి. ఇంకా ఈ లెఫ్ట్ సైడ్లో వచ్చేసి పిల్లలు ఈ గ్లాసెస్ ఇవి ఉంటాయి కదా, ఈ బర్త్డే పార్టీస్లో ఏంటంటే కొంచెం వాళ్ళు ఎంటర్టైన్ అవ్వడానికి ఈ చిన్న చిన్న రింగ్స్, సన్ గ్లాసెస్ లాంటివి, ఇంకా చేతికి స్టిక్కర్స్, టాటూస్ అవన్నీ కూడా బాగానే ఇచ్చి ఎంటర్టైన్ చేస్తారనమాట. సో ఆ ఐటమ్స్ అన్నీ ఇక్కడ ఉన్నాయి. ఇంకా మనకి ఈ చిన్న చిన్న క్యాండిల్స్ దొరుకుతాయి కదండి మన కేక్ మీద పెట్టడానికి, అవి. అండ్ ఈ ఫ్లేవర్లా ఉంటుంది కదా క్యాండిల్, ఆ క్యాండిల్స్ అన్నీ ఉన్నాయి. జస్ట్ నేను ఇంకా వాడు ఆడుతూ ఉన్నాడు అవి చూసుకుంటూ. సో కొంచెం ఇవి చూద్దాము అని చెప్పేసి ఎలా ఉన్నాయో నేను అక్కడ కొంచెం టైం స్పెండ్ చేశాక ఇంకా ఇప్పుడు సమ్మర్ కూడా వచ్చేసింది కదా, ఇంకా సమ్మర్ రిలేటెడ్ అంటే ఈ స్టవ్స్ బార్బిక్యూ చేసుకోవడానికి, ఇంకా ఈ చైర్స్ అవుట్డోర్వి అవన్నీ కూడా బాగా పెట్టున్నారు. సో ఇంకా అవన్నీ కాసేపు చూసి ఇంకా మనకి హౌస్ హోల్డ్ స్టఫ్ ఏదన్నా కావాలా, మనకి అవసరం ఉంటుందా అనేది నేను చెక్ చేసుకుంటున్నాను. ఈ పాట్స్ వచ్చేసి బాగున్నాయండి. ఇవి సూప్ పాట్స్ అనుకుంటా, మంచి పెద్ద సైజులో ఉన్నాయి. కానీ ఇంకా అంత పెద్దవి ఏం చేస్తానులే అని చెప్పేసి అనుకొని ఇంకా అక్కడ పెట్టేశాను. ఇంకా ఈ క్లియరెన్స్ ఈవెంట్ ఏంటంటే ఇక్కడ 2 చోట్ల ఉన్నాయి, ఇటు లెఫ్ట్ సైడ్లో, అటు కంప్లీట్ రైట్లో. సో ఇంకా ఈ ప్రైజెస్ చూస్తున్నాను, రెగ్యులర్ ప్రైజెస్కిను ఇంకా ఈ క్లియరెన్స్ దానికి ఎంత తేడా ఉంది అని చెప్పేసి. కొన్ని మనకి చూస్తే ఐడియా వస్తుంది కదా, కొంచెం ఇట్లా ఏదన్నా ఉన్నా కూడా స్టఫ్ తీసుకొని
మనకి ఫ్యూచర్‌లో ఏదన్నా యూజ్ ఉంటుంది అని అంటే తీసుకొని పక్కన పెట్టుకోవచ్చు. నాకు యాక్చువల్‌గా మా కజిన్ చెప్పారండి. సేలు, క్లియరెన్స్ అలా ఉంటే అక్కడికెళ్ళి చూస్తే మనకి కొంచెం ఎఫర్డబుల్‌గా దొరుకుతాయి అని చెప్పేసి. ఇందాక నేను మీకు చెప్పాను కదా! ఈ అవుట్‌డోర్ చైర్స్ ఇవి కూడా వస్తాయి అని చెప్పేసి సమ్మర్ వస్తే. ఇంకా రకరకాల చైర్స్ అవన్నీ అక్కడ పెట్టున్నారు. ఇంకా అవన్నీ చూస్తూ నాకేం కావాలో అవన్నీ అయితే తీసుకున్నా అండి. ఇంకా మా హస్బెండ్ ఆ కార్ట్ తీసుకొని కార్ దగ్గరికెళ్ళిపోయి పెట్టేసొచ్చారు. ఇంకా నాకు ఈ బయటికి రాగానే ఇట్లా పాట్స్‌లో మంచిగా గులాబీలు, చామంతి ఇవన్నీ ఉన్నాయండి. అసలు రకరకాల ఫ్లవర్స్ ఎంత బ్యూటిఫుల్‌గా ఉన్నాయో. నేను ఒక చిన్న షార్ట్ కూడా చేసి పెట్టానండి దీనికి రిలేటెడ్. మీకు కనుక ఇంట్రెస్ట్ ఉంటే ప్లీజ్ గో అండ్ చెక్ ఇట్ ఔట్. అండ్ ఇప్పటివరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్నారో వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్ యూ అండి. మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల, లైక్ చేయడం వల్ల నాకు ఛానల్‌కి మంచి రీచ్ కూడా ఉంటుందండి. థ్యాంక్ యూ ఫర్ దట్ అండి. Please subscribe my mom's YouTube channel. Thanks for watching the video. Bye bye.